థర్డ్ పర్సన్ కు ఇది రీచబిలిటీ అయ్యేది. మరొక అంశం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పెన్షన్ల వ్యవస్థ మరోసారి తీవ్రమైన చర్చకి దారితీస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఈ పెన్షన్ల మీదే ఆధారపడుతున్నారు. అయితే ఎలిజిబిలిటీ పేరు చెప్పి చాలా మంది పెన్షన్ తీసేయటం అనేటువంటిది ఇప్పుడు బాగా విపరీతంగా జరుగుతోంది అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక విచారణకు వచ్చిన ఒక కేసు, ఒక మహిళ, కోనసీమ జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ తన పెన్షన్ ని అక్రమంగా నిలిపివేశారు అని హైకోర్టుని ఆశ్రయిస్తే ఆ వాదన ప్రకారం ఏంటంటే స్థానిక రాజకీయ కారణాలతో పెన్షన్ తొలగించబడిందని కోర్టుకి విన్నవించుకుంటే హైకోర్టు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. పెన్షన్ అనేటువంటి దానం కాదు అనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సార్, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒక రూలింగ్ పార్టీ అంటే ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా రూరల్ ఏరియాస్ లో కొన్ని ఎలా ఉంటాయంటే ఆ జమీందారీ వ్యవస్థ, జమీందారీ పోకడలు అంటే ఫ్యూడల్ వ్యవస్థ అంటామే, ఆ ఫ్యూడల్ వ్యవస్థ, ఫ్యూడల్ పోకడలు అనేవి పోవు. వాళ్ళు ఏం చేస్తారంటే అది ప్రజలకు దక్కాల్సినటువంటి సంక్షేమ పథకాలు, ప్రజల సొమ్ము నుంచి వెళ్ళేటువంటివి. తర్వాత మనం పలుమార్లు చెప్పుకున్నాం, ముఖ్యంగా ఏంటంటే సంక్షేమ పథకాలు అనేటువంటి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఉంటాయి. అవి ఏ ప్రభుత్వం అయినా సరే పాపులిస్టిక్ గవర్నమెంట్లు వాళ్ళు సంక్షేమ పథకాలను అమలు చేయాలి అనేటువంటిది వాళ్ళ బాధ్యత అని ఆదేశిక సూత్రాల్లో చెప్తుంది. అయితే దీన్ని ఏం చేస్తారంటే ఈ లోకల్ బాడీస్ ఉంటారే, వీళ్ళ జేబులో నుంచి ఏదో డబ్బులు తీసి ఇచ్చినట్టు, వీళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళ పంట పొలాల్లో వచ్చిన అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా జమీందారీ పోకడలు పోతుంటారు. అక్కడే ఈ డిస్పారిటీ అనేది. అయితే కొంతమంది ప్రభుత్వాల్లో చాలా చోట్ల ఇప్పుడు అంతకుముందు ప్రకటనగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమనంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందవలసిందని చెప్పని ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చినవి కూడా మనం చూసాం. ఎనీ రూలర్ చెప్పాల్సిన మాట అంతే. అయితే దాని ఇంప్లిమెంటేషన్ లో మరి ఆయన పార్టీ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారా రూరల్ ఏరియాలో లేదనేది అంటే సరే అప్పుడంటే ఏదో వాలంటరీ వ్యవస్థ ఉంది, అసలు వీళ్ళతో కూడా సంబంధం లేకుండా వాళ్ళే చేశారు. కానీ బట్ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ముఖ్యంగా ఆ టాప్ లెవెల్ లీడర్స్ వాళ్ళకి ఉద్దేశం ఉండకపోవచ్చు. లేదు కొంతమందికి వాళ్ళు ప్రకటనలు కూడా చేశారు ఏమనంటే ఎస్ మనకి ఎవరైతే ఓటేసారో ఆ ఓటేసినటువంటి వాళ్ళకే మనం బెనిఫిట్ చేయాలి, మిగతా వాళ్ళకంటే ఓటేసిన వాళ్ళకి బెనిఫిట్ చేయటువంటి మీరు ఓటు తీసుకుంటారు. ఏమని తీసుకుంటారు? నిష్పాక్షికంగా ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాము, పాలిస్తాము అని చెప్తారు. చెప్పినప్పుడు పర్టికులర్గా ఫలానా వాళ్ళకి వేయమని చెప్పడం అనేది అది పూర్తిగా అది అసంబద్ధమైనటువంటి విషయం. ఇది ఎక్కువగా మీకు ఏ గ్రామాల్లో చూసినా కూడా ఈ తరహా ఒక డామినేషన్, రూలింగ్ పార్టీ ప్రతినిధుల యొక్క డామినేషన్ కనిపిస్తుంది. చాలా మంది వాళ్ళ వల్ల రైతులు కావచ్చు, లేదంటే ఇతరత్ర సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి పేదలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ తరహా డిస్పారిటీ అనేది ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లోనే ఒక ఈ పెన్షన్స్కి సంబంధించి ఇటీవల కాలంలో ఏంటంటే వాళ్ళకి ఈవెన్ మన ఫిజికల్లీ ఛాలెంజర్స్ వాళ్ళల్లో కూడా చాలా మంది నేరు పారేశారు. ఏమని నీకు 40% వైకల్యం ఉందా లేదంటే అసలు ఆశ్చర్యం ఏంటంటే మనం షాక్ అయ్యాం. నేను ఒక వీడియో చూసాను, నేను ఆ అమ్మాయికి దృష్టి దోషం, నాకు కన్ను కనిపించదు అని చెప్పానంటే ఏంటి దానికి ఏది నీకు సర్టిఫికేట్ తీసుకురా చూపిస్తావా లేదంటే పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటా ఒక వీడియో కూడా వచ్చింది. షాక్ అయ్యా నేను అయితే చూసేది. ఆ మహిళ డైరెక్ట్గా ఆ కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళి తన ఆర్టిఫిషియల్ ఐ బాల్ని పీకి చూపించింది. ఇదిగో నువ్వు సాక్ష్యం అడిగావు కదా నాకు ఈ కన్ను కనపడుతుంది. ఇట్ ఈస్ అ షాకింగ్ వీడియో అది. అంటే ఎంత దారుణంగా మనం ఈ మధ్య ఒక ఇది చూసాం కదా, అటు బ్యాంక్ వాడు చనిపోతే సాక్ష్యాలు తీసుకురమ్మని చెప్పానంటే ఆ సోదరి బాడీని తవ్వి తీసుకొని భుజానికి ఎత్తుకొని తీసుకెళ్ళి చూపారు. అంటే ఇంత పాశవికంగా మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజల పట్ల దయతో వ్యవహరించండి అని చెప్పని ప్రజల అధికారులకు కానీ వీళ్ళకి కానీ ది పబ్లిక్ ఆర్ దేర్ పేరెంట్స్ విత్ ది ఫెసిలిటేషన్ ఆఫ్ ద జాబ్స్ వాళ్ళు మీరు ప్రజలను పరిపాలించండి అని ఇస్తే దీన్ని వీళ్ళు ఏదో పెద్ద మేమేదో స్వర్గం నుంచి దిగొచ్చామనేటువంటి దీంతో వాళ్ళ మీద ఇలాంటి పెత్తందారీతనం చేయడం చాలా దుర్మార్గం, అమానుషం. అందుకనే ఇదే ఇప్పుడు ఇవాళ ఆ రకమైనటువంటి పని చేసినప్పుడు కోర్టులు షాక్ అయినాయి అనమాట. ఇదేంటి మీరేమన్నా
దాన ధర్మాలు చేస్తున్నారా లేకపోతే అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పని చాలా గట్టిగా తీవ్రంగా మళ్ళీ సంక్షేమ పథకాల యొక్క ఉద్దేశం ఏంటి అన్నట్లయితే ఈ ప్రజల యొక్క సొమ్మిది. సో ప్రజా సంక్షేమం కోసం ఇది ఉపయోగపడాలి తప్ప మీరెవరో ఎమ్మెల్యే చెప్తే పెన్షన్లు రద్దు చేసేస్తారని చెప్పని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసింది. చాలా చోట్ల ఇలాగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ మీద ఇలాంటివన్నీ కూడా ఆరోపణలు ఎదురుతున్నాయి. సో దీనికి ఒక పర్ఫెక్ట్ ఒక డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని కరెక్ట్గా ఇవాల్వ్ చేయాలి. ఇదే హైకోర్టు చెప్తున్నటువంటి సందేశం కూడా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఫ్యామిలీ కార్డ్స్ అని కూడా పెడుతున్నారంటండి ఆంధ్రప్రదేశ్లో, ఈ అర్హులైన వాళ్ళకే ఇవ్వాలి అనేటువంటిది. దాని ముసుగులో కూడా చాలా మందిని ఇలా అనర్హులుగా ప్రకటించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వం నుంచి అనేటువంటిది. మీరేమంటారు శ్రీధర్ గారు? అంటే ప్రభుత్వం చేసేది దానం కాదు, అది బాధ్యత అనేటటువంటిది హైకోర్టు వ్యాఖ్యలను నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎందుకంటేనంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో డెవలప్మెంట్ చెందినటువంటి దేశాలలో మనం చూసుకుంటాం, రాజకీయాలు పొలిటికల్ పార్టీలు అనేటటువంటిది ఎన్నికల హడావుడి తర్వాత అన్ని కలిసి పనిచేసి దేశం అభివృద్ధి గురించి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తాయి. కానీ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఇంకా పొలిటికల్ ఫార్మెట్లోనే పనిచేస్తూ మీరు ఆ పార్టీ వాళ్ళు మీకు ఈ బెనిఫిట్స్ ఇవ్వము, మీరు ఈ పార్టీ వాళ్ళు మీకు ఈ బెనిఫిట్స్ ఇవ్వమనేటటువంటి ఫార్మెట్లో పనిచేయడం అనేటటువంటిది ఏంటంటే కాన్స్టిట్యూషన్కు పూర్తిగా విరుద్ధం. కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లోపల చాలా క్లియర్ కట్గా పెన్షన్స్ అనేటటువంటి అంశాల మీద కులంకుశంగా చర్చించడం జరిగింది. అవి కంపల్సరిగా స్టేట్ బాధ్యత. ఎవరైతే ఇనబిలిటీతోని నిస్సహాయంగా ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళను పూర్తిగా ప్రభుత్వమే పోషించవలసినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. ఈ అంశాలు రాజ్యాంగంతో ముడిపెట్టినటువంటి అంశం. ఏ రాష్ట్రంలో కానీ ఏ పొలిటికల్ పార్టీలు కానీ వాళ్ళు ఓన్ చేసుకోవడానికి అది 1% కూడా ఆస్కారం లేనటువంటి అంశం. సార్ చెప్తున్నారు నిజంగా, ఎందుకంటే అటువంటి సంఘటనలు మన దేశంలో చోటు చేసుకోవడం అంటానంటే మన అభివృద్ధికి అవి ఒక అబ్స్టకల్స్ గా నిలిచేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఏ రాష్ట్రమైనా కానీ పెన్షన్స్ విధానం కానీ ఎవరికైతే నిస్సహాయంలో ఉన్నటువంటి వాళ్లకు సాయం చేసే అంశాలలో కానివ్వండి, పొలిటికల్ డిస్క్రిమినేషన్స్, జాగ్రఫికల్ డిస్క్రిమినేషన్స్, రేసికల్ డిస్క్రిమినేషన్స్ అనేటటువంటిది చేయకుండా ఉంటే అది సమతుల్యమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది. దీనికి నేను రీసెంట్లీ తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వము గతంలో జయలలిత గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలను పేర్లు కూడా మార్చకుండా ఆయన కంటిన్యూటీ చేశారనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వం అనేటటువంటిది సంక్షేమం ఉండాలి, బిజినెస్ ఉండాలి. బిజినెస్ చేసేటటువంటి అంశాలలో పర్ఫెక్ట్ గా చేయాలి. సంక్షేమం చేసేటటువంటి వర్గాలకు సంక్షేమంలో ఇచ్చేటటువంటి ప్రధాన అంశాలను వాళ్ళెప్పుడు కూడా పొలిటికల్స్ తోని వాటిని టైఅప్ చేయకూడదు. ప్రభుత్వం హై టాస్క్ గా తీసుకోవాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ఎడ్యుకేషన్, హెల్త్, సర్వైవలెన్స్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీని మనకు టైఅప్ చేసేటటువంటిది ఈ 5 అంశాలు కూడా ప్రభుత్వం తూచా తప్పకుండా ప్రజలకు అందించవలసినటువంటి అంశం. అప్పుడే సమతుల్యమైనటువంటి పరిపాలన, ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. అదే అంటే కోర్టు అంటుంది కూడా ఏంటంటే అర్హత లేకపోతే సాక్ష్యాలతో మీరు చెప్పండి, అంతేగాని రాజకీయ కారణాలతో వాళ్ళ జీవనాధారాన్ని ఎందుకు ఆపుతున్నారు? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా చాలా మంది వృద్ధులు పెన్షన్ డబ్బులతోనే మందులు కొనుక్కోవడం కానీ వాళ్ళ జీవనాధారం కానీ అంటే అది పరిపాటిగా కొనసాగుతుంది. ఒక పార్టీ అధికారంలోకి రాగానే ఒక పార్టీ తీసేయడం, ఒక పార్టీ పెట్టడం. సార్ ఇప్పుడు మరొక సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ నేపథ్యంలో